హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ప్రజెంట్ నేనైతే ధూళిపేటకు వచ్చానండి. ఇక్కడ హ్యాండ్మేడ్ మాంజా ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి. వీళ్ళు గత వందల సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. ఇది ఒకటే కాదు, ప్లస్ గణేష్ ఇంకా దేవీమాత విగ్రహాలు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే ఈ మాంజా తయారు చేసే వాళ్ళు ఎస్పెషల్లీ చాలామంది తక్కువ ఉన్నారండి. ఎస్పెషల్లీ హ్యాండ్మేడ్ మాంజా. మనం చాలామంది కొన్ని మాంజాలు అయితే మనకి బ్యాన్ అయినాయి. అవి ఏంటంటే తంగూస్ మాంజా ఒకటి, చైనా మాంజా ఒకటి బ్యాన్ అయిపోయినాయి. అవి ఎవరు యూజ్ చేయకూడదు. ఇవైతే హ్యాండ్మేడ్ మాంజా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంత అంత హార్డ్గా ఉండవు. వీళ్ళు గత ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ మాంజా తయారు చేస్తూ ఉంటారు. ఎవరైతే సేట్, ఇప్పుడైతే నేను మీకు అతను పరిచయం చేయకపోతాను ఆయన్ని. ఆయన దగ్గర ఒక 20 మెంబర్స్ ఉన్నారండి దగ్గర దగ్గర. వాళ్ళు ఎన్ని చేసినా సరే సేల్ అయిపోతున్నాయి ఫాస్ట్గా. వాళ్ళు చూడండి ఎంత కష్టపడతారో, వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే ఎండలోనే మొత్తం అంతా చేయాలి. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ ఎండలో చేస్తూనే ఉంటారండి వర్క్. ఇప్పుడు ఇది మీకు కనపడేదంతా ఇది మాంజా తయారీ. ఇది చూడండి, వీళ్ళు కంటిన్యూ ఎండలోనే ఉంటారు. చాలా అంటే చాలా కష్టపడతారు వీళ్ళు. నిజంగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఈ మాంజా తయారీలో. ఈ హ్యాండ్మేడ్ మాంజానే అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు ధూళిపేటకు రండి, కావాలంటే బెస్ట్ ప్రైస్కి, హోల్సేల్ ప్రైస్కే వీళ్ళు ఇస్తారు. స్టార్టింగ్ 450 నుంచి 750 వరకు ఉంటాయి చెర్కాసు, అంటే సైజుని బట్టి. ఇంకా బాగా పెద్దది అంటే మీరు షాప్లో సేల్ చేసుకోవాలంటే ఇంకా చాలా పెద్ద చెరకా ఉంటుంది. అదైతే కొంచెం ప్రైస్ వేరే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మీరు మేకింగ్ వీడియో మొత్తం చూడండి. అండ్ మధ్య మధ్యలో ఎవరెవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళందరూ మీకు మనకి మాంజా తయారీ గురించి వాళ్ళు చెప్తారు. మెయిన్ ఓనర్ కూడా మనకి లాస్ట్ ఎండింగ్లో వీడియోలో చెప్తారండి. అది కూడా మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. మాంజా తయారీ మొత్తం అంతా నేను క్లియర్గా చూపిస్తున్నాను. ధూళిపేటలో చాలా ఫేమస్ అండి ఇది. ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్లో, ఇక్కడ మనకి ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా ఫేమస్ ధూళిపేట మాంజా అంటే. ఇక్కడే కాదండి, తెలంగాణ ఆల్ ఓవర్ మొత్తం తెలంగాణ నుంచి ఇక్కడ ధూళిపేటకు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు. నార్త్ సైడ్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారంటే చాలామంది వాళ్ళు చెప్పారు నాకు. సో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే వీళ్ళది మామూలుగా ఉండదండి, చాలా హార్డ్ వర్క్. ఇది ఇంకా నేను ఎండింగ్ స్టేజ్లో వచ్చాను. స్టార్టింగ్లో అయితే కంటిన్యూ ఇంకా ఎక్కువ లైన్స్లో చాలామంది చేస్తుంటారు. ప్రజెంట్ అయితే ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. ఎట్ ఏ టైం 20 మెంబర్స్ నాన్ స్టాప్గా చేస్తూ ఉంటారంట పొద్దున్న నుంచి నైట్ వరకు. వీళ్ళు ఇంత కష్టపడినా సరే పెద్ద ప్రాఫిట్స్ ఉండట్లేదంట. ఎస్పెషల్లీ వీళ్ళకి సపోర్ట్ చేయమని వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను నేను తమ్నైల్లో పెడతానండి. ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. మీరు ఇందాక చూసారు కదా, ఎంటీ థ్రెడ్కి అతను మొత్తం అంతా బాల్, రెడ్ కలర్ బాల్తో అతను మొత్తం అంతా ఆ మాంజాని దానికి స్టిక్ చేసుకుంటూ వస్తాడు. తర్వాత లాస్ట్లో నోట్తో ఆ థ్రెడ్ని కట్ చేసి ఆ ఎండలో అక్కడే వదిలేస్తారు. అది ఎండిపోయిన తర్వాత ఇక్కడ ఈయన ఇలా చుడుతూ ఉంటాడండి మొత్తం అన్నీ. అది లెక్క ఉంటుందండి, ఒక గీట్ లెక్క బట్టి ప్రతి ఒక్క థ్రెడ్ మెజర్మెంట్ ఉంటుంది. ఆ గీట్ ప్రకారంగా వీళ్ళు దీన్ని చుడుతూ ఉంటారు. సేల్ చేయడం కూడా అక్కడ బయట ఒక గీట్ ప్రకారంగానే సేల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ముడి అనేది ఉంటుంది, ఆ ముడి వరకు ఒక గీట్ అనమాట అది. भाई नमस्ते भैया। नमस्ते भैया, राम राम। मेरा नाम पवन सिंह है। ये जो है अपन हाथ का मांझा सूखते, क्योंकि बरेली से भी अच्छा रहता है। अभी तो तंगुस के बारे में आप लोग सभी तो देख रहे हैं कि जानों का जोखिम उठा के तंगुस का बहुत प्रॉब्लम हो रहा है। तंगुस छोड़ दीजिए, कि अपना धूलपेट का मांझा इस्तेमाल करिए, जो कि हमारा पूरा फैमिली यही काम करता है। हम बहुत पुराने लोग हैं ये काम करने में। बहुत अच्छा मांझा है, आपको जितना नॉलेज रहेगा, जैसा कि पुराने लोग को मालूम है कि ये मांझे के बारे में क्या चीज़ है। अभी न्यू जनरेशन के लिए तो तंगुस लोग यूज़ कर रहे हैं। अभी देखो, आप भी धूलपेट का मांझा इस्तेमाल करिए, अच्छे से संक्रांत बनेगी। థ్యాంక్ యూ. ఇక్కడ ముడేస్తున్నారు చూడండి, ఇక్కడ వరకు ఒక గీట్ అయిపోయినట్టు, మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రెష్ థ్రెడ్ స్టార్ట్ అయినట్టు మాంజా. ఇదంతా మళ్ళీ ఒక గీట్ కింద, మళ్ళీ ఇదొక చుట్టేస్తారు, మళ్ళీ నెక్స్ట్ థ్రెడ్ మళ్ళీ ముడేస్తారు. అక్కడ వరకు వాళ్ళకి కౌంటింగ్ ఉంటుంది అన్నమాట. అట్లా
ఇప్పుడు ఇలా పనిచేసే వాళ్ళు అసలు దొరకట్లేదంటండి. చాలా చాలా తక్కువ మంది అయిపోయారంట. మాంజా వర్క్ తెలిసిన వాళ్ళు ఎస్పెషల్లీ ఇట్లా వర్క్ చేసినోళ్ళంతా చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారంట. వీళ్ళని కంటిన్యూగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కొంతమంది అంటే దగ్గర దగ్గర ఆయనకి ఒక నలుగురు కొడుకులున్నారంట. ఆ నలుగురు కొడుకులే మొత్తం దీన్నంతా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన చుట్టేది ఇది గీట్ కింద లెక్కండి. ఒక గీట్ అయిద్ది. ఇట్లా తీసుకొని ఆల్రెడీ డ్రై అయిపోయిన దాన్ని ఒక గీట్ కింద ప్యాకింగ్ చేసి కూడా సెపరేట్‌గా పెడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకోటి మీకు అక్కడ రేడియం కలర్‌లో కనపడుతుంది కదండీ! అదే ముద్ద అది. దాంట్లోనే మొత్తం అన్నీ మిక్స్ చేసి తయారు చేస్తారు దాంతోనే మాంజా. ఇదేనండి ముద్ద. దీంట్లోనే మొత్తం అన్ని గాజు పెంకులు అన్నీ ఉంటాయి టోటల్‌గా. ఈ వర్క్ తెలిసినోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట. అది కూడా వీళ్ళు మాత్రమే. వీళ్ళకి మాత్రం ప్రెజెంట్ అయితే ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టుగానే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కట్టేస్తారండి. అటు సైడ్ రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్‌కి కట్టేస్తారు. అక్కడి నుంచి లాక్కుంటూ వస్తారండి ఇవన్నీ థ్రెడ్స్. మొత్తం మాంజా అనేది. అక్కడి నుంచి అది రాసుకుంటూ వచ్చి ఇక్కడ చివరికొచ్చాక అక్కడ కట్ చేసి ఇట్లా ఎండ్‌లో వదిలేస్తారు. అది ఎండిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ చుట్టడం స్టార్ట్ చేస్తారు చరకాకి. ఇదిగోండి అది అది ఆయన పట్టుకున్నది అయితే పెద్ద చెరక అండి. అదైతే షాప్స్‌కి వేస్తారు హోల్‌సేల్ అది. ఇవైతే ఎవరైనా రిటైల్‌గా మనం తీసుకెళ్ళొచ్చు. కానీ వీళ్ళు మాత్రం మనకు హోల్‌సేల్‌గానే ఇస్తారు. ఇవి మాత్రం కొంచెం చిన్న సైజు. ఇది 450 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ప్రైస్ ఇది. ఈ చెరక అయితే చిన్న చెరక. नमस्ते सर। नमस्ते सर। सर आपका आप ये मांझा बनाते हैं ना? मांझा बनाते साहब। हाँ। 65 साल से मैं काम करता था। ओके। मेरे बच्चे कर रहे हैं। मेरे को 3 हाथ के वाल है डरे हुए, मैं नहीं कर रहा हूँ, मेरे बच्चे कर रहे हैं। मेरे बच्चों के नाम राकेश, लड्डू, धर्मेश, 3 बेटे हैं। हम लोग मांझा सूखते 65 साल से करता था, अब नहीं कर रहा हूँ। 10 साल पहले से तंगूसा आया था, तंगूसा बंद हो रहा, अब मेरा काम ज़रा ज़रा बढ़ रहा। मैं एक करूँ तो 10 बच्चे मेरे साथ रहते, 10 परिवार खाते मेरे साथ रह के। ऐसा करता हूँ, वैसा देता हूँ। 10 साल से कुछ भी कारोबार नहीं होता। अब तंगूस साफ लगा ज़रा बेंड करे, थोड़ा बहुत कारोबार बढ़ा। भगवान की दया से और आने वाले साल में बढ़ गया तो बंद हो गया तो मेरा कारोबार चलता। 10 की जगह 20 और पेट भरते। मैं अकेला नहीं पड़ता, मेरे साथ 10-20 लोग बढ़ते, ऐसा कारोबार करता हूँ मेरे सामने। सुबह 9 बजे चढ़ते, शाम में 6 बजे होता है। बच्चों को साथ लिया तो बच्चों को मजदूरी देना पड़ता है। मेटल तागा आएगा दुकानों से तो करके दूँगा, उनको भी दूँगा, मैं भी खाऊँगा। तागा ही नहीं आ रहे, हम लोग बेकार बैठे हुए हैं। आप लोग दिन में तंगूस बंद कर दो, हम लोग फिर वही काम पे आ जाए। बराबर है ना? बराबर। बंद कर दिया था हम, बराबर वही लाइन पे आए थे। 10 साल पहले चलता था, मेरा खाने को टाइम नहीं मिलता, इतनी पब्लिक रहती थी मेरे। अभी आपका नीचे इतना लोगों को आप काम दिला रहे वो भी हाँ, अच्छी बात है। मेरे साथ रह के काम करते सब, हाँ, अकेला नहीं करता। अकेले नहीं। सब 10 का पेट भरता, ये और अगर से करे वो तो 10 का और पेट भरता। ऐसा है। आप भी अच्छा काम कर रहे हैं। हाँ, पूरा काम नहीं, मेरा कारोबार गणेश माता पतंग माने बस। थैंक यू सर।